శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తిని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఘనంగా సన్మానించారు. కలియుగంలో భారత చరిత్రను తిరగరాయడానికి మొదటి 100 ముఖ్యమైన విషయాలు పుస్తకాన్ని రచించి భారతీయులలో చైతన్యాన్ని కలిగించిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తిని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి గురువారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ భారతదేశ చరిత్రను బ్రిటిష్ వారు రాయలేదని వారు తయారు చేశారని అన్నారు. క్రైస్తవ శకం యొక్క సంఖ్యల నుండి భారతదేశ చరిత్రను బయటకు తీసుకురండి, ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని తిరస్కరించండి, ఆర్య ద్రావిడ విభజనను వ్యతిరేకించండి, సింధులోయ నాగరికత సిద్ధాంతాన్ని విస్మరించండి, జంబూ ద్వీప భరతవర్ష మరియు భరతఖండ సరిహద్దులను మళ్లీ గుర్తించండి, షోడశ జనపద సిద్ధాంతాన్ని విస్మరించండి, చతుర్యుగ మహాయుగ మన్వంతర కల్ప పదార్థ సమయ గణన వ్యవస్థను అమలు చేయండి, భారత చరిత్రలో యుధిష్ఠిర శకాన్ని కలియుగ ఆరంభంగా అంగీకరించండి, విక్రమ శకం మరియు శాలివాహన శకాలను పంచాంగాలకు పరిమితం చేయటం మానుకోవాలని మరియు జీవితంలోని అన్ని రంగాలలో వాటిని అంగీకరించండి అనే పలు విషయాలపై ఆచార్య రాణి సదాశివమూర్తి రచించిన పుస్తకం భారతీయులను జాగృతం చేసే విధంగా తయారు చేయబడిందని తెలియజేశారు. ఆచార్య రాణి సదాశివమూర్తి సన్మానించిన వారిలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, రంగస్థలం ప్రతినిధులు పురోహితులు సురేష్ స్వామి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం చేస్తున్నటువంటి పని ఏమిటంటే పాశ్చాత్యులు రాసినటువంటి గ్రంథాలను ఆధారంగా చేసుకొని మన భారతదేశాన్ని, మన యొక్క భారతదేశపు చరిత్రను గురించి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అందుకని మనకి గట్టిగా చెప్పాలంటే 200 సంవత్సరాల ప్రయత్నంతో ఈ భారతదేశ చరిత్రను బ్రిటిష్ వాళ్ళు రాయలేదు, తయారు చేశారు. వాళ్ళు వాళ్ళ యొక్క బ్రిటన్లో కూర్చొని కనుక ఆ విధంగా చేసి ఎన్నో రకాలైనటువంటి ఈ అవకతవకల్ని వాటిలో చొప్పించారనమాట. వాటిని అన్నింటినీ కూడా తొలగించి మళ్ళా మనం తిరిగి మన భారతదేశపు ఇతిహాసాన్ని, చరిత్రను రాసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజున ఉన్నది. దానికోసం అని చెప్పేసి ఈ జూలియన్ క్యాలెండర్ జూలియస్ సీజర్ ద్వారా ప్రవేశపెట్టబడినటువంటిది, అదేవిధంగా గ్రెగేరియన్ క్యాలెండర్ అనేటువంటివి, ఈ 2 క్యాలెండర్స్ని కూడా ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతి వేదిక్ యూనివర్సిటీలో భారతదేశ చరిత్ర, సనాతన చరిత్ర గురించి ఒక 100 అంశాలు ఎంచుకుని దాని మీద చక్కని విశ్లేషణతో పుస్తకం రాసినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ రాణి సదాశివమూర్తి గారిని ఈ తిరుపతిలోని ప్రముఖులు, రాయలసీమ రంగస్థల కళాకారులు అందరూ చేరి గుండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో వారు మంచి రచన చేసి భావి తరాలకి ఈ భారతదేశ సనాతన చరిత్రను అందించినందుకు వారిని సదాశివమూర్తి గారిని సన్మానించడం జరిగింది. ఈరోజు అభినందిస్తూ వారు అదే కాకుండా తెలుగు మర్చిపోతున్న, తెలుగు తిథులు వార నక్షత్రాలు మర్చిపోతున్న వారికి జనవరి 1 కాకుండా తెలుగు నెలలు, తెలుగుతో మొదలుపెట్టినటువంటి క్యాలెండర్ కూడా వాళ్ళు రచించి మన ప్రజలందరికీ ఇస్తున్నారు. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ తెలుగుని తెలుగింపజేయటం కోసం ఇలాంటి రచనలు మరిన్ని వారు సాగించాలని, ఇప్పటికీ ఎన్నో గేయ కథ రచనలు చేసినటువంటి వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను.